ఫస్ట్ ఈ క్వశ్చన్ చూద్దామండి. 5PR + 3R7 + 2Q8 = 1114 అన్నారు. దీంట్లో మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ Q మనకు తెలుసుకోవాలి. ఇప్పుడు 3 యాడ్ చేసినామంటే మనకేమొస్తుందంటే 7 + 8 అనేది 15 అవుతుంది. మనకి ఇక్కడ 14 ఉంది, అంటే 24. R వచ్చి ఒకవేళ అజంప్షన్ 9, R = 9 అయితే 24 వస్తుంది. ఇప్పుడు PQR ఇక్కడ 1 ఉంది. ఓకే, ఇక్కడ 5 3 + 2, 5 + 3 8, 8 + 2 10, కానీ ఇక్కడ మనకి 11 ఉంది కాబట్టి అంటే ఇక్కడ 1 ఉంటుంది. 1 ఉంటేనే మనకి 11 వస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే 2 + P + R + Q = ఇది 11. సో Q అనేది మనకి ఏమవుతుందంటే 11 - 2 - P - R. ఇప్పుడు మనకి మ్యాక్సిమం వాల్యూ కావాలి కాబట్టి ఇది PR అనేది మనం 0 అనుకుంటే ఇప్పుడు ఇది Q అనేది మ్యాక్సిమం వాల్యూ వచ్చి 9 అవుతుంది. ఓకే అండి. నెక్స్ట్ 1605 × 1605. ఇది మనం ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే ఈజీగా 1600 + 5 × 1600 + 5 అంటే ఇది A, ఇది B, A, ఇది B, అంటే A + B × A + B అంటే A + B హోల్ స్క్వేర్. మనకి దీని ఫార్ములా తెలుసు కదండి, A² + B² + 2AB. A అంటే 1600 హోల్ స్క్వేర్ + B అంటే 5 స్క్వేర్ + 2 × 16 స్క్వేర్ ఏమవుతుందంటే 256 అవుతుంది. సో 0000 + 25 + 5 2 10, 600 ఇది. ఓకే, దీని టోటల్ యాడ్ చేస్తే 2576025 ఇది ఆన్సర్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇది 1398 × 1398. దీన్ని ఎలా చేయాలంటే 1400 - 2 × 1400 - 2 అంటే A - B × A - B అంటే A - B హోల్ స్క్వేర్. ఈ ఫార్ములాలో A² + B² - 2AB. ఇక్కడ చెప్పిన ప్రాబ్లం లాగే ఇది కూడా A వాల్యూ వచ్చి 1400, B వాల్యూ వచ్చి 2 అవుతుంది. ఇది కూడా ఇలాగే సాల్వ్ చేయాలి. ఇది వచ్చి A² + B². మనకు ఫార్ములా వచ్చి A + B హోల్ స్క్వేర్ + A - B హోల్ స్క్వేర్ = 2 × A² + B². మనకి ఇప్పుడు A² + B² కావాలి కాబట్టి A² + B² = 1/2 × A + B హోల్ స్క్వేర్ + A - B హోల్ స్క్వేర్ వస్తుంది. సో ఈ ఫార్ములా బేస్ చేసుకొని దీన్ని మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ ఎలా కనుక్కోవాలి అంటే ఫస్ట్ వన్ వచ్చి 241. దీని √241. 241 కన్నా ఏది పెద్దది స్క్వేర్ రూట్ వస్తుంది? ఫస్ట్ 16 స్క్వేర్ వచ్చి 256 కాబట్టి 16 ఈజ్ గ్రేటర్ దెన్ 241. ఓకేనా. ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ <16 ఏమేమి ఉంటాయి? 2 3 5 7 11 13. ఇవి ఏవి కానీ దీన్ని డివైడ్ చేయలేవు. అంటే 2తో డివైడ్ అవ్వదు, 3తో డివైడ్ అవ్వదు, 5తో అవ్వదు, 7తో అవ్వదు, 11తో అవ్వదు, 13తో అవ్వదు. సో ఇది ఏమవుతుందంటే ఇది ప్రైమ్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ 337 కూడా ఇది దేనికి? 337 కన్నా
దగ్గరలో ఉండే స్క్వేర్ రూట్ ఏమంటే 19 స్క్వేర్ ఏమవుతుందంటే 361 అవుతుంది. సో 19 గ్రేటర్ దెన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 337. ఇప్పుడు 19 కన్నా ముందు వచ్చి ప్రైమ్ నెంబర్స్ ఏవి? 2, 3, 5, 7, 11, 13, 17. సో ఇవి ఏమన్నా దీంతో డివైడ్ చేయగలుగుతామా అని చూడాలి. ఇది 2తో అవ్వదు, 3తోనూ అవ్వదు, 5తో అవ్వదు, 7తో కూడా అవ్వదు, 11తో అవ్వదు, 13తో అవ్వదు, 17తో అవ్వదు. సో ఇదేమవుతుందంటే ఇది ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఇప్పుడు 391 చూద్దాం. 391 ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ గ్రేటర్ దెన్ 20 కన్నా ముందు వచ్చే ప్రైమ్ నెంబర్స్ ఏవి? 2, 3, 5, 7, 11, 13, 17, 19. దీంట్లో ఏదన్నా దాంతో డివైడ్ అవుతుందేమో చూద్దాం. 2తో అవ్వదు, 3తో అవ్వదు, 5తో అవ్వదు, 7 అవ్వదు, 11తో అవ్వదు, 13తో అవ్వదు, 17. 17 2s are 34, 5 1, 17 3s are 51. సో ఇది డివిజిబుల్ అవుతుంది 17తో, కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు. నెక్స్ట్ వచ్చి 571 కన్నా గ్రేటర్ స్క్వేర్ రూట్ ఏమొస్తుందంటే 24. ఇది కూడా అలాగే చూసుకోవాలండి. 24 కన్నా ముందు ఏమొస్తుంది? 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23. దీంతో ఇది ఏమైనా డివిజిబుల్ అవుతుందా అని చూసుకోవాలి. దీంతో ఏవి డివిజిబుల్ కాదు. సో ఇది ప్రైమ్ నెంబర్. ఓకే, నెక్స్ట్ వచ్చి ఫైండ్ ద యూనిట్ డిజిట్స్. 2467 హోల్ పవర్ 153, 341 హోల్ పవర్ 72. మనకి ఇప్పుడు లాస్ట్ డిజిట్ మాత్రం తీసుకుంటే చాలు. 7 పవర్ 153 ఇంటూ 1 పవర్ 72. 1 పవర్ 72 అంటే మనకు 1 వస్తుంది, అది ప్రాబ్లం లేదు. సో ఇది 7 పవర్ 153. ఇప్పుడు 7 పవర్ 150 మనకు 7 పవర్ 4 వచ్చినప్పుడు మనకు 1 వస్తుంది. అంటే 7 ఇంటూ 7 ఇంటూ 7 ఇంటూ 7, 7 7s are 49 ఇంటూ 49, 9 9s are 81. సో ఈ యూనిట్ డిజిట్ అనేది మనకి 1 వస్తుంది, కాబట్టి 7 పవర్ 4లో 1 వస్తుంది. అంటే మనకి 153లో 4తో చేస్తే 3 2s are 12, అంటే 1 రిమైండర్ వస్తుంది. అంటే 7 పవర్ 38 ఇంటూ 7 పవర్ 1 ఇంటూ 1. అంటే దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే 7 పవర్ 38 మనకి ఏమవుతుంది? 1 వస్తుంది, ఎందుకంటే మనకి 7 పవర్ 4 1 వచ్చింది కాబట్టి. సో ఇది 1, 7 ఇంటూ 1. సో ఆన్సర్ వచ్చి 7. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు 4 పవర్ 102 ఇంటూ 4 పవర్ 103. ఇప్పుడు మనకి 4 స్క్వేర్ వచ్చి 6 వస్తుంది. అంటే 102 అనేది ఇంటూ 2 డివైడెడ్ బై 2 అవుతుంది, కాబట్టి మనము ఈజీగా ఇది తీసుకుంటున్నాం. అంటే దీనికి 4 పవర్ 102 యూనిట్ డిజిట్ ఏమవుతుంది? 6 వస్తుంది. ఇప్పుడు 4 పవర్ 103 కావాలి మనకి. అంటే 4 పవర్ 102 ప్లస్ 4 పవర్ 1. సో ఇది మొత్తం మనకి 6 అవుతుంది. సో 6 ఇంటూ 4, సారీ అండి, 4 పవర్ 102 ఇంటూ 4 పవర్ 1 అయితేనే కదా మనకి 4 పవర్ 103 అవుతుంది. ఎందుకంటే ఏ పవర్ n ఇంటూ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n. సో మనకి 4 పవర్ 102 ఇంటూ 4 పవర్ 1 అయితేనే 4 పవర్ 103 అవుతుంది. 4 పవర్ 102కి 6 అవుతుంది, 4 పవర్ 1కి 4 అవుతుంది. అంటే ఆన్సర్
24 అంటే యూనిట్ డిజిట్ ఎంత అవుతుంది మనకి 4 వస్తుంది. ఓకే, ఇప్పుడు దీని యూనిట్ డిజిట్ ఏమో మనకి 6 వచ్చింది, దీని యూనిట్ డిజిట్ ఏమో మనకి 4 వచ్చింది. సో టోటల్ ఏమవుతుంది 10 అంటే యూనిట్ డిజిట్ ఏమొచ్చింది మనకి 0 వచ్చింది. ఇది ఆన్సర్. ఇది నిన్న చెప్పాను కదండి, లాస్ట్ వీడియోలో చెప్పాను. ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే మనకి 2 స్క్వేర్ 2 పవర్ 3 2 పవర్ 4 అండ్ సో ఆన్. ఇది 1024 2 పవర్ 10 అయితే 1024 అవుతుంది. అంటే మనకి A ఈజ్ ఈక్వల్ టు 2, R ఈజ్ ఈక్వల్ టు 4/2 ఈజ్ ఈక్వల్ టు 2. మనకి ఏం కావాలంటే హౌ మెనీ టర్మ్స్ ఆర్ దేర్ అన్నారు. కాబట్టి ఇది మనం యాక్చువల్గా కనుక్కోవాల్సింది ఇక్కడ మధ్యలో ఎన్ని టర్మ్స్ ఉన్నాయని. సో ఇది కన్సిడర్ చేయకండి. ఇది 1024. నేను మీకు అర్థం అవ్వాలని ఈ ప్రోగ్రెషన్ ఇట్లా రాశాను అంతే. మనకి సీక్వెన్స్ ఇస్తారు, మనం ఇప్పుడు n ఎట్లా కనుక్కోవాలి అనేది. ఇప్పుడు A ఇంటూ A పవర్ n-1 ఈజ్ ఈక్వల్ టు n. సో A అంటే 2 పవర్ n-1 ఈజ్ ఈక్వల్ టు 1024. ఇప్పుడు 2 పవర్ n-1 వచ్చి 1024/2 అవుతుంది. అంటే 512 అనేది మనకి 2 పవర్ 9 అవుతుంది. అంటే 2 పవర్ n-1 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 9. సో n-1 ఈజ్ ఈక్వల్ టు 9, n ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. ఇది ఆన్సర్. ఎన్ని టర్మ్స్ ఉంటాయంటే ఇలా కనుక్కోవాలి. ఇక్కడ ఏమన్నారంటే ఇది అరిథమెటిక్ ప్రోగ్రెషన్, ఎందుకంటే అడిషన్ ఉంది కాబట్టి అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుంది. ఐఎమ్ సో సారీ అండి, ఇక్కడ కొద్దిగా డిస్టర్బెన్స్ అయింది. ఇది జామెట్రిక్ ప్రోగ్రెషనే, కానీ ఇక్కడ సమ్ కనుక్కోవాలి మనం. సో సమ్ ఏమవుతుందంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్లో A ఇంటూ R పవర్ n-1 డివైడెడ్ బై R-1 ఇదే ఫార్ములా. దీంట్లో మనకి A ఏమవుతుందంటే 2 అవుతుంది, R ఏమవుతుంది, R కూడా 2 అవుతుంది. 2 పవర్ n వచ్చి 8 ఇచ్చారు కదా, సో 8 -1 డివైడెడ్ బై 2 - 1 2 ఇంటూ 2 - 1 అవుతుంది. 2 పవర్ 8 అంటే మనకి ఎంత వస్తుంది, 256 వస్తుంది. 256 - 1 255. ఆన్సర్ ఎంత, 510. ఇది అవుతుందండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను చెప్తాను. నేను ఏదైనా మాడిఫికేషన్ చేసుకోవాలంటే కూడా దయచేసి కామెంట్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఇదే ఫస్ట్ టైం నేను వీడియో చేయడం. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, నేను దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటాను. కానీ సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.